మీకు ఇతను రాడీ రాక్ క్యాలహన్ అని మాత్రమే తెలుసు, కానీ గ్రీక్స్ కి మాత్రం ఇతను ఒక పర్షియస్ అని తెలుసు. పర్షియస్ ఇన్ పిట్స్బర్గ్. యాక్షన్, ఫైటింగ్. అది మాత్రమే కాదు, అతను ఒక గొప్ప వీరుడు. నాకు ఇలాంటి పద్ధతులు అస్సలు నచ్చదు. వెళ్ళి ఇంకేమైనా మంచి పని చేద్దాం. ఇతను ఇంకా తన పనులు మానుకోలేదనుకుంటాను. పర్షియస్ ఇన్ పిట్స్బర్గ్ మెగా మసిల్ మ్యాన్ కాంపిటీషన్ లో 3 సార్లు గెలిచిన వ్యక్తి ఎవరంటే రాడ్నీ రాక్ కెలహాన్. ఈ రోజు రాత్రి అవును గంతర్, ఈ రోజు రాత్రి 2ంటికి రాక్ క్యాలహన్ నటించిన మొట్టమొదటి సినిమా వేయబోతున్నాడు. మనం వెళ్తున్నాం. ఇంత ముందు నేను ఆ సినిమాని చూడలేదు. కానీ కిక్కు ఆ సినిమా మన ఛానల్స్ లో గానీ పక్కింటి ఛానల్స్ లో గానీ వేటిల్లోనూ రాదే. వాళ్ళకి అన్ని వస్తున్నాయి. ఓ గంతర్ ఛానల్ వాళ్ళు అద్భుతంగా ఉంది. నువ్వు తప్పకుండా చూడాలి కిక్కు, ఎందుకంటే గంతరు బైనాకులర్ కూడా యూజ్ చేస్తున్నాడు. సరే గంతరం, ఈ రోజు రాత్రికి మా ఇంట్లోనే నువ్వు వచ్చి పడుకో. అలాగే మిత్రమా. ఈ వారంలో 5 సారి మీ ఇంట్లో నిద్రపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా బాగుంది. నువ్వు నేను మాత్రమే చూడబోతున్నావు. బ్రియానా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు ఇది నా రూమ్ కేక్. నా ఫ్రెండ్స్ తో స్లంబర్ పార్టీ చేసుకుంటున్నాను. అవును, స్లంబర్ పార్టీ. ఓ, మీరు కూడా ఇక్కడికి వస్తారని నాకు తెలియకుండా పోయింది. మేమిప్పుడు టీనా మ్యారథాన్ ని చూడాలనుకుంటున్నాం. అవును, టీనా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు తను యువరాణి, కొన్నిసార్లు తను గూఢచారి. ఇక చాలు ఆపండి. నేను గంతర్ పర్షియస్ అండ్ పిట్స్బర్గ్ సినిమా చూడాలనుకుంటున్నా. కుదరదు. నేను ఒక వారం ముందే ఈ రూమ్ ని బుక్ చేసుకున్నాను. తను చెప్పేది కరెక్టే. తనకి రూమ్ ఉదయం 8 గంటల దాకా ఉంది కేక్. ఓ ఇంకా బ్రాడ్ ఏమో నీకు రేపు గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాడు కేక్. బిర్యానా త్వరగా రా, షో మొదలవబోతోంది. టీనా యువరాజ్ తో డాన్స్ చేసి ఫ్లాష్ డ్రైవ్ ని దొంగతనం చేయబోతోంది. మీరు ఇంతకు ముందే ఇది చూసారా? అవును, 138 సార్లు చూసాం. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళిపోతే నేను టీనా మ్యారథాన్ ని చూడాలనుకుంటున్నాను. అలాగేలే. లేకపోతే సినిమాని మా ఇంట్లోనే చూద్దాం. అలా జరగడానికి వీల్లేదు గంతర్. వీళ్ళని ఎలా తరివేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను అక్కడుండే రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చేసాను. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో చూడు. ఏం వెళ్ళిపోతారేంటో నాకు నమ్మకం లేదు. ఏం జరుగుతుందో నువ్వు బయట నుంచి చూస్తుండు. కానీ మరి మా ఇంటికి వెళ్దామా? అమ్మా నాన్న, మీరు ఈ రాత్రికి టీవీ చూడాలనుకుంటున్నారా? ఏమిటి ఈ రోజు రాత్రికా? ఈ రోజు రాత్రి వుల్ఫేర్ మూన్ ఆడుకుంటాం. కిక్కు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. రిలాక్స్ గంతర్, వాళ్ళు ఇప్పుడు టీవీ చూడడం లేదు కదా. లేదు కిక్కు, నా మాట విను, లేకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి టీవీ కొనుక్కోవాలి. గంతర్, ఇక మనకు సమయం లేదు. ఆ సినిమా స్టార్ట్ చేసే సమయం అయింది. వెళ్ళాలి. మరేం చేద్దాం కిక్కు, మరేం చేద్దాం? ఇక మనం ఆలస్యం చేయకూడదు. ఏం జరిగినా సరే ఆ సినిమా మన ఇంట్లోనే చూడాలి. మరి బిర్యానీ ఇంకా 2 ఈవిల్ హెంచ్మెన్ సంగతి ఏంటి? ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. మనం ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి గెంటేయాలి. కిక్కు వద్దు, ఇదంత మంచి ప్లాన్ కాదనిపిస్తోంది. మనం టీనా ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టు. నాకేం తెలీదు కిక్కు. గంతర్, నీలో ఉండే ప్రతిభ నీకు తెలీదు. ఆలస్యం చేయకో, త్వరగా మొదలు పెట్టు వీరుడా. మన గంతర్ దెబ్బకి వాళ్ళందరూ భయపడి పారిపో. ఏంటిది గంతర్, ఏమిటి వేషం? ఇలా చూడు, అందరికీ నా సత్తా ఏంటో నిరూపించాలనుకుంటున్నాను. కేక్ ఎలా ఉంది గెటప్? దీనివల్ల వాళ్ళంతా వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావా గంతర్? తప్పకుండా నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. ఇదేదో బాగుందే. వాళ్ళందరూ పారిపోవాలంటే ఇదొక్కటే మార్గం. మనం సాధించాం.
హలో, ఇలా చూడు, కిక్కిరిని తీసుకొచ్చింది లోపల ఉన్న వాళ్ళు భయపడడానికి, మమ్మల్ని కాదు. మనకిక సమయం లేదు. వాళ్ళుగా బయటికి రాకపోతే మనమే తరిమేద్దాం. మరి వాళ్ళు భయపడతారంటావా? వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మనకు భయపడతారు. హాయ్ పిల్లలు. దయచేసి నువ్వు అక్కడే ఆగు. మేము మాత్రం ఛానల్ ని మార్చాం. ఓహో, అలా అంటావా? ఇక్కడ పార్టీ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాను అంతే. అవును, ఇంతకీ నువ్వేమేం గేమ్స్ ఆడావు చెప్పు. గేమ్సా? ఏమిటి, ఎటువంటి గేమ్ లేకుండా మీరు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారా? పాపం. నాకు గేమ్ అంటే చాలా ఇష్టం. హే, మనం బాటిల్ ని స్పిన్ చేసి ఆట ఆడదామా? కేక్. స్లంబర్ పార్టీ గేమ్ ని ఎలా ఆడాలో నేను గంతర్ కలిసి మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చాం. స్లంబర్ పార్టీ గురించి నీకేం తెలుసు? మేము అందులో ఎక్స్పర్ట్. ఇంతకీ ఆ గేమ్ ని ఎలా ఆడాలంటే ఎలాగంటే అలాగే మీరు టీనా ఎపిసోడ్లు కూడా చూడొచ్చు. ఏమంటారు? ఓహో, కుదరదు. ప్లీజ్ బిర్యానా, మన టీనా కూడా పార్టీలో అలాగే ఆడుతుంది. అది చాలా సరదాగా ఉంటుంది తెలుసా? సరేలే, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ నేను మాత్రం టీనా మ్యారథాన్ ఎలాగైనా చూస్తాను. హే, నేను నా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నేను ఈ ఫ్లాగ్ చూపించగానే మీరంతా వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఆగు. నా ఫ్రెండ్ హ్యాపీ ఏది? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా ఏంటి? క్షమించు, నిన్ను కింద పడిపోయేలా చేశాను. నాకు తెలుసు, ఇక్కడ నా నడువు కూడా విరిగింది. గంతర్, నువ్వు కూడా రా. పిల్లో ఫైట్ లేకుండా స్లంబర్ పార్టీ ఏంటి? ఇదిగో పిల్లో తీసుకొచ్చా. పిల్లో ఫైట్. గుర్తుంచుకో గంతర్, కొట్టే దెబ్బలకి వాళ్ళంతా పారిపోవాలి. నాకు తెలుసులే. వీళ్ళు మనకంటే తొందరపడుతున్నారు గంతర్. నేను గేమ్ ఫినిష్ చేశాను. ఇంకేం ఆట ఆడదాం? నాకు తెలుసు, ఉప్పు మూట ఆడదాం. హే, ఇది మంచి ఐడియానే. చాలా సరదాగా ఉంది కదూ. ఇంకా మనం వాళ్ళు భయపెట్టగలం అంటావా? ఖచ్చితంగా. దానికి నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. దాంతో వీళ్ళందరి పని అవుట్. మన సినిమా స్టార్ట్ అయ్యే టైం కూడా కావస్తోంది. నాతో ట్యాగ్ గేమ్ ఎవరు ఆడతారు? ఎవరు ముందుగా ఆడతారు? నేనే. ఆ. రెడీ, సెట్, గో. మళ్ళీ బ్రేక్ తర్వాత మన టీనా ప్రోగ్రామ్ కి మీ అందరికి సుస్వాగతం. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కానీ నాకు నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాక్ థియేటర్ సమర్పించిన రాక్ క్యాలహాన్ నటించిన పర్సియర్స్ ఇన్ పిట్స్బర్గ్. కరెక్ట్ గా టైం కి మనం సాధించాం. సడన్ గా ఎవరు లైట్ వేశారో అప్పుడే తెల్లారిందా? అంటే మనం సినిమా చూడలేదా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇది చూసావంటే ఖచ్చితంగా సంతోషిస్తావు. ఏంటిదే? పర్షియస్ ఇన్ పిట్స్బర్గ్. నీ వల్ల నా స్లంబర్ పార్టీ బాగా జరిగింది, అందుకే ఇది రికార్డ్ నువ్వు చేశాను. నిద్రపోయావుగా, ఎలా రికార్డ్ చేసావు? నేను నిద్రపోయానా? థ్యాంక్స్ చెల్లెమ్మా. నీ కాళ్ళ దగ్గర ఏంటి రెక్కలున్నాయి, అలాగే ఎగిరిపోతావా ఏంటే? నేనెగరను, ఇప్పుడు నువ్వు ఎగురుతావు. వెళ్ళి సేఫ్ గా ల్యాండ్ అవ్వు. ఇలా చూడక నిజంగా రాక్ క్యాలెన్స్ భలే అదర కొట్టేశాడు కదా. కరెక్టే తమ్ముడు.
బ్రాడ్ చెప్పినట్టుగానే రెండింటికి నీ కథ ముగించాడు. టేస్ట్ ఎలా ఉంది కిక్కు?